ఈ సోషల్ మీడియా ద్వారా అయితే మీ ఇంటర్నెట్ వినియోగం అధికంగా అవటం వల్ల అయితే ఏ సమాచారం కావాలన్నా కానీ యూట్యూబ్లో సమాచారాన్ని సేకరించడం గానే జరుగుతుంది. అయితే యూట్యూబ్లో అన్ని సరైనటువంటి అంశాలే ఉంటాయా? యూట్యూబ్లో వచ్చేటువంటి అంశాలన్నీ నిజమైనటువంటివేనా? మనము యూట్యూబ్లో వచ్చేటువంటి చిట్కాలు పాటించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులకి గురి అవుతుంటాము? అందులో నిజమైనటువంటి సందేశాలు ఏంటి? నిజమైనటువంటి చిట్కాలు ఏంటి? ఏవి ప్రమోషన్స్ కోసం చేస్తున్నారు అనేటువంటి అంశాలని ఎలా గుర్తించాలి? ఇలా మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొదటగా ఒక మాట గుర్తుంచుకోండి. యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాము అంటేనే రకరకాల పెయిడ్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి తీసుకున్నట్లయితే నాకు కూడా కొన్ని ఫేస్ క్రీమ్స్ డార్క్ స్పాట్స్ పోయాయని చెప్పమని చెప్పి ఫేస్ ఇలా అవ్వటానికి, జుట్టు ఇలా నల్లగా ఉండటానికి కారణాలు ఆ ప్రొడక్ట్స్ అని చెప్పమని చెప్పి మీకు ఫ్రీగా కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తామని చెప్పి కొన్ని చవకబారు కంపెనీలు నన్ను కూడా అప్రోచ్ అయ్యాయి. కానీ నేను నార్మల్గా ఉండటమే ఇలా ఉంటాను. నేను ఆ క్రీమ్ వాడటం ద్వారా, ఈ క్రీమ్ వాడటం ద్వారా అయ్యానని ఎలా చెప్తాను చెప్పండి? చెప్పడానికి నా మనసు ఒప్పదు. ఇదిగో ఇలాగే ఆల్రెడీ వాళ్ళకి జుట్టు పెద్దగా ఉంటుంది, చిక్కదనంగా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు బై బర్త్ జీన్స్లోనే అందంగా ఉంటారు. కానీ దానిని ఈ ఆయిల్ వాడడం ద్వారా జుట్టు పెరిగింది, ఈ ఆయిల్ వాడడం ద్వారా జుట్టు ఒత్తుగా మారింది, ఇలాంటి ఫేస్ క్రీమ్ పెట్టడం ద్వారా నా ఫేస్ ఇలా మారింది అంటూ రకరకాల ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు. అలా ప్రమోషన్స్ చేస్తూ ఉండటం ద్వారా వాళ్ళకి అమౌంట్ వస్తుందన్నమాట. అలాగని చేసేటువంటి ప్రతి ప్రమోషను కల్తీదని చెప్పలేము. మనం ఖచ్చితంగా ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నాము అంటే దాని గురించి సెర్చ్ చేసి ఎంతవరకు నిజమైందో తెలుసుకున్నాకే కొనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప తొందరపడి మీ స్కిన్కి అది సరిపోతుందో లేదో, ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఎలాంటి పొడిబారినటువంటి చర్మంగా ఉంటుందా, తేమతో కూడినటువంటి చర్మమా ఏంటో తెలియకుండా ఏ క్రీమ్ పడితే ఆ క్రీమే మనం అప్లై చేసామనుకోండి లేనిపోని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి చిట్కాలు అందరికీ ఒకే రకమైనటువంటి చిట్కాలు పనిచేస్తాయని చెప్పడానికి లేదండి. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితులు, ఒక్కొక్కరి శరీరతత్వము, ఒక్కొక్కరి వాతావరణ పరిస్థితులు అన్నీ వేరుగా ఉంటాయి. నాకు పడిందే మీకు పడాలని లేదు, నాకు జరిగినట్టుగా మీకు జరగాలని లేదు. అందుకోసమని మీ శరీరతత్వాన్ని గమనించుకున్న తర్వాతే మీరు ఏది వాడుకోవాలన్నా అప్పుడు మీపై ప్రయోగించుకోవాలి తప్ప ఎవరో ఏదో సలహా ఇచ్చారనో యూట్యూబ్లో చూసామనో ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే సన్నగా అవ్వడం అనేది డైట్ ప్లాన్లని ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయండి. లావైనటువంటి వ్యక్తులే వీళ్ళు నిజమైనటువంటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సన్నగా అవ్వాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి రకరకాల ప్రోటీన్ షేక్లని వాళ్ళకి అమ్మబెడుతూ ఉన్నారు. అంతేకాదు ఉదయమే లేవగానే పరిగడుపున జీలకర్ర నీళ్ళు తాగితే సన్నబడిపోతామని, వాము నీళ్ళు తాగితే సన్నబడిపోతామని, తులసి నీళ్ళు తాగితే కఫము తగ్గిపోతుందని ఇలా రకరకాలుగా అయితే యూట్యూబ్లో చెప్తున్నారు. ఇవన్నీ ఈ జీలకర్ర నీళ్ళు తాగటము, వాము నీళ్ళు తాగటము, తులసి నీళ్ళు తాగటం ఇవన్నీ నిజమైనవే. ఆయుర్వేదిక్ పరంగా ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటివే. కానీ ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి? పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి వర్తిస్తాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండటం అంటే జీర్ణ వ్యవస్థ, ఏదైతే జీర్ణాశయము అంటామో, గట్ అని అంటూ ఉంటాం కదా, ఎక్కడైతే అరగటానికి, అరుగుదలకు ఉపయోగపడేది, ఎక్కడైతే మన శక్తిని అందించడం, అక్కడ పూర్తిగా అరిగిన తర్వాత అది శక్తిగా మార్చి మన రక్తంలోకి పంపించేటువంటి జీర్ణాశయ వ్యవస్థ అయితే ఉంటుందో ఆ జీర్ణాశయ వ్యవస్థ పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇదిగో ఇలాంటి చిట్కాలన్నీ పనిచేస్తాయి. అల్సర్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జీర్ణాశయ వ్యవస్థలో ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తిన్న ఆహారం సరిగ్గా అరగక మలబద్ధకంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి అవన్నీ కూడా సరిగ్గా పనిచేయకపోగా ఇంకా వాళ్ళ సమస్యని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని యూట్యూబ్లో చూసాం కదా, జీలకర్ర నీళ్ళు తాగమన్నారు, వామ్ నీళ్ళు తాగమన్నారు, దాల్చిన చెక్క, మిరియాల నీళ్ళు తాగమన్నారు, తులసి రసం తాగమన్నారు. ఇలా రకరకాల కారణాలతో పరిగడుపున లేవగానే ఇలాంటివన్నీ తాగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొదటగా మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, గట్ అంటే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉందా, మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉన్నాయా, ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ అల్సర్ సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారా, ఇలాంటివి ఏవీ లేవు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అలాంటివి చేసుకొని తాగటంలో తప్పులేదు. కానీ ఒకవేళ మీరు గట్ అన్హెల్తీతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మర్చిపోకూడదు. మీ పేగుల్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ గోరువెచ్చని నీరు బయటికి తీసుకొస్తుంది, ఇది నిజం.
కానీ నీ అల్సర్తో బాధపడేటువంటి వాళ్ళకి మాత్రం అల్సర్ పెరిగేటువంటి అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమంది ఉదయమే వేడి నీళ్ళల్లో నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది అని చెప్పి తాగేస్తూ ఉంటారు. ఎప్పుడు కానీ వేడి నీళ్ళలో తేనె వేయటము విషంగా మారుతుంది. లూక్ వామ్ వాటర్ అంటాము. గోరువెచ్చని నీటిలో మాత్రమే సగం నిమ్మ చెక్కని పిండుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగాలి తప్ప దాన్ని ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలో తెలియక కొంతమంది అతికాపేక్షతో ఒక్క నిమ్మకాయని మొత్తం పిండేస్తారు. పొద్దున్నే అంత పులుపు స్వీకరించడం ద్వారా ఈ గట్ హెల్త్ దెబ్బతింటుంది అనేటువంటి విషయాన్ని అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ ఏమీ తెలియకుండానే, మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండానే, మనకున్నటువంటి గట్ వ్యవస్థ పైన మనం పరిశీలించుకోకుండానే ఈ యూట్యూబ్లో వస్తున్నటువంటి చిట్కాలన్నీ పాటిద్దాము అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తే ఆల్రెడీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. అలాగే ఇటీవల కాలంలో నేను ఒక ప్రొడక్ట్ పేరు చెప్పను కానీ కొన్ని ప్రొడక్ట్స్ విన్నాను మార్కెట్లో. మీరు లావుగా ఉన్నట్లయితే వెంటనే సన్నబడిపోతారు అని చెప్పి రకరకాల డైట్లు, రకరకాల ప్రోటీన్ షేక్స్, రకరకాల ప్రోబయోటిక్స్ అని, ప్రీబయోటిక్స్ అని ఇలా అన్నీ బాగా అమ్ముతున్నారండి. సహజమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ చక్కగా వ్యాయామాలు చేసుకుంటూ గోరువెచ్చని నీరు తాగుతూ తగ్గాల్సినటువంటి వాళ్ళు కూడా తొందరగా తగ్గాలి అనేటువంటి ఉద్దేశంతో ఇదిగో ఇలాంటి ప్రోటీన్ డ్రింకులు తాగుతూ ఉన్నారు. దీనివల్ల మీ లోపల ఉన్నటువంటి కొవ్వు తగ్గుతుందా, మీ లోపల ఉన్నటువంటి మజిల్ పర్సంటేజ్ తగ్గిపోతుందా, అంటే కండరాలు బలహీనపడుతున్నాయా అనేది మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయట ఎన్నో రకాల మాఫియాలు జరుగుతూ ఉన్నాయి. కొవ్వు కరగటానికి కాస్త సమయం పడుతుంది. మనం ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో లావైపోయామా చెప్పండి? సంవత్సరాలుగా తింటూ ఉంటే లావైపోయాం. మరి అలాంటప్పుడు 6 నెలల్లో 3 నెలల్లో తగ్గాలని ఎందుకు తొందరపడతారు చెప్పండి? సంవత్సర కాలం సమయం తీసుకోండి, తప్పేముంది. మరి సమయం ఇవ్వండి, నిదానంగా తగ్గండి, క్రమంగా తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తినే ముందు ఎక్కువ తినకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీ శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఏవైతే విటమిన్స్, మినరల్స్ ఉంటాయో అవన్నీ సరిగ్గా సరిపోయేలాగా చూసుకొని డైట్ ప్లాన్ చేసుకోవాలి తప్ప వెంటనే తగ్గాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా ప్రోటీన్ షేకులు తాగుతూ మీరు ఏవో డైట్లు కనుక పాటించినట్లయితే మీ లోపల ఉన్నటువంటి కొవ్వు శాతం కరుగుతుందా, లేదంటే మీ కండరాల యొక్క శక్తి క్షీణిస్తుందా అనేది మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపడి తగ్గడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటిపైన అవగాహన లేకుండానే కొంతమంది యూట్యూబర్స్ ఇది తాగితే తగ్గుతారు, అది తాగితే తగ్గుతారు, ఇలాంటి డైట్ తీసుకోండి, అలాంటి డైట్ తీసుకోండి అంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము వాడాము అని చెప్తున్నారు. వాళ్ళు వాడింది ఎంతవరకు నిజమో, వాడకపోవడం ఎంతవరకు నిజమో, అది ప్రమోషనో తెలియదు మనకి. ఇలాంటి సందర్భాలలో వాళ్ళని నమ్మి మనం కడుపులోకి అవి తీసుకున్నాము అంటే భవిష్యత్తులో దీర్ఘకాలికంగా మన ఆరోగ్యం అంటే కండరాల యొక్క శక్తి క్షీణించి అనారోగ్యానికి గురి అయితే బాధ్యులు ఎవరో చెప్పండి? అందుకని కాస్త లోపలికి తీసుకునేటువంటివి ఏవైనా ఉంటే తొందరపడి యూట్యూబ్ సలహాలతో తీసుకోకండి. మీ శరీరాన్ని అధ్యయనం చేసుకోండి. మీ శరీరానికి ఏది పడుతుంది, మీ శరీర తత్వం ఏంటి, ఏం తింటే అది సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతుంది, మీ గట్ పరిస్థితి ఎలా ఉంది, మీకున్నటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి ఏమైనా మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి, ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు సరిగ్గా ఆరోగ్యవంతంగా ఉండేలాగా చేస్తున్నాయి అనేటువంటివన్నీ కూడా పరిశీలనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే, ఇవేవి లేకుండా యూట్యూబ్లో చిట్కాలు చెప్పారు, తిప్పతీగ తాగమన్నారు, ఉసిరి నీళ్లు తాగమన్నారు అంటూ రకరకాల ప్రయోగాలన్నీ చేస్తే శరీరం ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలకు అలవాటు పడి ఉంది. దాన్ని ఒక్కసారిగా మీరు మార్పు తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ మీ శరీరంలో నిమ్ము లాంటిదో, అల్సర్ లాంటిదో, లేదంటే ఇంకేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కనుక మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థంతో ట్రిగ్గర్ అయినట్టయితే అవి మరింతగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు శారీరక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమని మీ శరీరంలోకి ఏవైనా ఇంటేక్ అంటే లోపలికి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు తీసుకునేప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. తొందరపడి యూట్యూబ్ చిట్కాలను పాటిస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. మొదటగా మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. క్రమక్రమంగా బరువు తగ్గాలి అనుకోండి, కానీ తొందరపడి బరువు తగ్గాలి అనేటువంటి నిర్ణయాలకి స్వస్తి పలకండి. మనం 1 రోజులోనో 2 రోజుల్లోనో బరువు పెరగలేదు కదా, మరి అలాంటప్పుడు అతి తొందరగా బరువు తగ్గాలని ఎందుకు అనుకుంటాం చెప్పండి? క్రమక్రమంగా తగ్గుదాము, నిదానంగా తగ్గుదాము, అంతేకాని తొందరపాటు నిర్ణయాలు మనకు అవసరమే లేదు. ఇది ఏదైనా మీ పైన ప్రయోగం చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్గా ఫేస్ పైనో, డైరెక్ట్గా జుట్టు పైనో, డైరెక్ట్గా కడుపులోకి తీసుకోవటమో ఇలాంటివి చేయకండి. సంప్రదాయ పద్ధతిలో ప్రకృతికి దగ్గరగా వస్తున్నటువంటి వనరులను వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఈ కెమికల్స్తో కూడుకున్నటువంటి వాటి అన్నిటిని తీసుకొచ్చి మీ శరీరం పైన అప్లై చేసుకొని ఈ యూట్యూబ్లో చెప్పినటువంటి చిట్కాలన్నీ పాటిస్తూ లేనిపోని ఇబ్బందులని తెచ్చిపెట్టుకోకండి.
అవగాహన లేనటువంటి పనులు చేయకండి. మీరు చేస్తున్న ప్రతి పనిని పరిశీలించండి, దాని పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోండి. అది ఒక్కొక్క శరీరము ఒక్కొక్కలాగా స్పందిస్తుంది, ఒక్కొక్కరి జీర్ణ వ్యవస్థ ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి యాంటీబయాటిక్స్ అయితే కావచ్చు, పెయిన్ కిల్లర్స్ అయితే కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి హార్డ్ డ్రింక్స్ ఏవైతే డ్రింక్ సంబంధించినటువంటివి ఏవైనా తీసుకున్నటువంటి వాటి ద్వారా కావచ్చు, ఒక్కొక్కరి జీర్ణ వ్యవస్థ ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళకైతే జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకోసమనే నాన్ వెజ్ తినే ముందు ఏదైతే ఫైబర్ అంటామో, క్యారెట్, బీట్రూట్, కీరా దోస ఇలాంటివి తినాలని చెప్తూ ఉంటారు. మీరు నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఇన్నేసి ముక్కలు క్యారెట్, బీట్రూట్, కీరా దోస ఇలాంటివి తిన్న తర్వాత నాన్ వెజ్ కనుక తిన్నట్లయితే ఆ నాన్ వెజ్లో ఉన్నటువంటి B12ను బాడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలని గట్ నుంచి చక్కగా బయటికి పంపిస్తుంది. అలా కాకుండా మీరు నాన్ వెజ్నే ప్రతినిత్యం తీసుకుంటూ వెళ్తున్నట్లయితే ఆ గట్లో మంచి సూక్ష్మజీవులు సరిగ్గా పనిచేసినంత వరకు బాగానే ఉంటుంది. కానీ అవి కనుక ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే డైజెషన్ కాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మలబద్ధకం అనేవి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని యూట్యూబ్లో చూస్తూ B12 కావాలంటే చికెన్ తినండి, గట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి, ఫేస్ తెల్లగా కావాలంటే ఈ క్రీమ్ వాడండి, జుట్టు బాగా పెరగాలంటే ఆ క్రీమ్ వాడండి, 3 నెలల్లో 6 కేజీలు తగ్గాలి అంటే మా డైట్ పాటించండి, మేము ఇచ్చేటువంటి ప్రోటీన్ షేకులు తాగండి, ఇలాంటివన్నీ ఉదరగొడుతూ ఉంటారు. కాస్త చూసుకోండి, మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఇచ్చేటువంటి చిట్కాలు తప్పో ఒప్పో నేను వాటి గురించి మాట్లాడను, కానీ ఆ చిట్కాలు మన శరీరానికి సరిపోతాయో లేదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మనదే. మన శరీరం ఎలా ఉంటుంది అనేది మనకే తెలుసు. మనం రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగుతున్నామా, చక్కగా ద్రవ పదార్థాలు సరిగ్గా తీసుకుంటున్నామా, ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోగలుగుతున్నామా, ప్రోటీన్కి సంబంధించి ఎంతవరకు ఆహారాన్ని తీసుకుంటున్నాము, రోజు మజ్జిగకు సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామా, అలాగే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, అన్నిటిపైన కాస్త అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేడం మాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఏదో కాసంత అన్నం తిన్నామా పని చేసుకున్నామా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ఇవన్నీ మాకేం అర్థం కాదు మేడం, కాస్త సులువుగా జీవితాన్ని సులభతరం చేసుకునేలాగా చెప్పండి అని అంటే ఒక్కటే మాట చెప్తానండి, మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ఖచ్చితంగా పచ్చి కూరగాయలు, పళ్ళు ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇంత అన్నం తింటే అంత క్వాంటిటీలో కూర తినేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రోజుకు 3 నుండి 5 లీటర్ల వరకు మంచినీళ్ళు తాగేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం 2-3 కిలోమీటర్ల వరకు నడిచేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా కొన్ని పద్ధతులు కనుక మనం పాటిస్తూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు అని ఎవ్వరు చెప్పినప్పటికీ కూడా మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకొని మీ శరీరానికి అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించుకొని వాటిని ప్రయత్నించండి తప్ప నేను చెప్పినా ఎవ్వరు చెప్పినా గుడ్డిగా మీ శరీరం పైన మీరు ప్రయోగం చేయకండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీరు తులతూగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.